మనం తినే బియ్యం అయ్యప్పకు చూపించాలి, ఇవే నేను తింటున్నానని. అక్కడ తీసుకెళ్ళి ఆ డిబ్బీలో పోసేయాలి, కొంచెం బియ్యం తీసుకొచ్చి మనం వండుకోవాలి. వదిలే అటుగా. అది నేతికాయ. ఇందాక చెప్పాను కదా, కాయ కొడితే నెయ్యి స్వామి మీదకి, టెంకాయ అగ్గిలోకి, దేహం మాడిపోతుంది, అక్కడ మనలో ఉన్న చెడ్డంతా పోతుంది, నెయ్యి అక్కడికి వెళుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది. మనకు కావాల్సింది ఆ నెయ్యి పడగానే స్వామి ఇచ్చేస్తాడు, ఇచ్చేసాను బాగుంది. ఇది మాలికాబాయి రత్తమ్మ, అయ్యప్ప చేసుకోబోయే భార్యకి ఇచ్చేది జాకెట్ మొక్క. ఆవిడకి ఎలాగో పెళ్లి లేదు, ఎంతోమందికి పెళ్లి చేయడానికి ఆవిడ సిద్ధపడింది. ఇది గణపతి కిట్టు, హోమానికి వాడుకునే కిట్ ఇది. నెక్స్ట్ 2 కాయలు, ఒకటి అమ్మవారి చుట్టూ తిప్పేది. కన్యస్వామిగా వచ్చాను, నా కోరిక నెరవేరింది అని చెప్పేసి చుట్టూ తిప్పేసి ఈశాన్యానికి వదిలేరు. ఇట్లా యువతలకు వచ్చేసినప్పుడు 18 మెట్ల దగ్గర పునర్దర్శన ప్రాప్తి వస్తుంది. ఈ సంవత్సరం అంతా మాల వేసుకున్నా, నాకు మంచి జరిగింది, జరగాలి. నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ వేసుకుంటా అని పాడితే స్వామి కనపడాలి, బాగుంటాడు. ఓకే అమ్మ, బియ్యం ఏంటి? రండి అందరూ